కర్మఫలాన్ని మనం అనుభవించి తీరాలి. మంచి చేసిన వారికి మంచి, చెడు చేసిన వారికి చెడు జరిగి తీరుతుంది. ఒకరికి ఎంతగా ధనబలం ఉన్నప్పటికీ తలరాతను మార్చలేం కదా. అతడు కోటీశ్వరుడైనా సామాన్యుడైనా అంతా విధి ప్రకారమే జరుగుతుంది. నా చుట్టూ 4 వైపులా చీకటిగా ఉంది. ఈ స్థితిలో నన్ను వదిలి వెళ్ళకండి అయ్యా. నాకు వెలుగు చూపించి వెళ్ళండి స్వామి. వెలుగులోకి రావాలనే ఆలోచన నీలో ఎప్పుడు మొదలైందో ఆ వెలుగు వైపు నువ్వే పయనించాలి. ఇకపై నువ్వే ఒక్కొక్క అడుగు ముందుకు వేసి జీవితాన్ని మంచి మార్గంలోకి మలుచుకోవాలి. నువ్వు మొదటి అడుగు వేసేందుకు మాత్రమే నేను సాయపడగలను. ఆ ఆయుధాన్ని వదిలే నువ్వు జీవించే చోటుని మార్చు. అది నీ జీవితాన్ని చక్కగా మారుస్తుంది.